సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే దేశవ్యాప్తంగా మొత్తం 370 నుంచి 400 స్థానాల వరకు బీజేపీ గెలుచుకుంటుందని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ రకమైన చెప్తుంటే ఓట్ల అంటే ఈవీఎం మిషన్స్ గురించి కూడా వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీలో ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. సో ఎందుకు సార్ ఇలాంటివన్నీ చెప్తున్నారు? అంటే 370 నుంచి 400 స్థానాలు అంటే అది చిన్న విషయం కాదు. సో దీని వెనకాల కథ ఏంటి సార్? సో దీని వెనకాల కథ కన్నా కూడా మనం 30 కంటైనర్స్ చేసాం కదా వీడియో. 30 కంటైనర్స్ వీడియో చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కామెంట్స్లో ఎక్కువ ఏమొచ్చినాయి అంటే ఆ కంటైనర్స్లో ఈవీఎంలు వ్యవహారం ఏమైనా ఉందా అనే దాని మీద ఎక్కువ మంది అనుమానం వ్యక్తం చేశారు. అంటే 30 కంటైనర్లు అంటే అది ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక కంటైనర్ అంటే చాలా పెద్దది. బహుశా మన నెట్జన్లు ఏదైతే అనుమానం వ్యక్తం చేశారో ఈవీఎంలు, బహుశా ఈవీఎంలు తరలించేటువంటి కార్యక్రమం ఏదన్నా చేశారా అనేది ఒకటి ఉంది. ఎందుకనంటే ఇక్కడ మనం బిహెచ్ఎల్ అనేది తయారు చేస్తారు. సో హైదరాబాద్ కేంద్రంగానే తయారు చేస్తారు వాటిని బిహెచ్ఎల్. దాంట్లో అక్కడ తయారు చేసే పంపిస్తున్నారా? పంపించేటప్పుడు అసలు ఇడుపులపైకి ఎందుకు వెళ్ళినాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇడుపులపై దగ్గర నుంచి వచ్చినాయి అంటున్నారు కదా. ఇప్పుడు ఆ రోజున వచ్చినటువంటి న్యూస్ లీక్ ఏంటి, ఇడుపులపై కేంద్రంగా చేసుకుని వచ్చినాయి, అది చెన్నై నుంచి వెళ్తున్నాయి అని చెప్పి అన్నారు కదా. బట్ అది ఇడుపులపై నుంచి వెళ్ళిన దాఖలాలు అయితే ఉండవు. కానీ ఇడుపులపైలో అంత కంటైనర్లు బట్టి ఈవీఎంలు అక్కడ ఎందుకు ఉంటాయి, ఉండవు. అది ఫేక్ న్యూస్ అయి ఉంటుంది అది డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే డబ్బు వెళ్ళింది అనేది ఒకటి, అది కూడా ఫేక్ న్యూసే. ఎందుకంటే ఒక కంటైనర్లోనే కొన్ని లక్షల కోట్లు పడతాయి, కొన్ని వేల కోట్లు పడతాయి. 30 కంటైనర్లు అంటే చాలా పడతాయి. సో మేబీ ఈవీఎంస్ ఏమన్నా అయి ఉండొచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్తూ ఒకవేళ రూట్ అదే రూట్ కాబట్టి చెన్నై రూట్ అదే కదా. హైదరాబాద్ నుంచి చెన్నై అంటే కర్నూలు కడప మీదకి వెళ్ళాలి. సో బహుశా అక్కడ ఏమైనా ఆ కంటైనర్ 30 కంటైనర్లో ఈవీఎంలకు సంబంధించిన ఏమైనా వెళ్తుంటే అనుమానించి దాన్ని పోలీసులు వదిలిపెట్టారేమో అనేది ఒకటి. అసలు ఈవీఎంలు ఒకవేళ కంటైనర్ వెళ్తూ అసలు ఇడుపులపై అనేది ఎందుకు వీళ్ళు మీడియా వాళ్ళు తీసుకొచ్చారు అనేది అర్థం కావట్లా. అంటే ఏమన్నా రీప్లేస్ చేశారా అనేది ఇంకొక అనుమానం. సరే, ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ 30 కంటైనర్లు వ్యవహారం, ఈ 30 కంటైనర్ల వ్యవహారం గందరగోళం జరుగుతున్నటువంటి రకరకాల చర్చలు, గాసిప్స్ వస్తున్న పరిస్థితుల్లోనే ఇప్పుడు నరేంద్ర మోడీ లోక్సభలో నిన్న పార్లమెంటు వేదికగా చేసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ 370 గెలుచుకుంటుంది, ఎన్డీఏ వచ్చేసి 400 గెలుచుకుంటుంది. ఎన్డీఏ కూటమి 400 వస్తాయి, బీజేపీకే 370 వస్తాయి అని చెప్పి ఆయన చెప్పారు. ఆ సంఖ్య చూడంగానే, ఆ సంఖ్య ఆయన చెప్పగానే ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అక్కడ ఉండేటువంటి ఎంపీలు ఈవీఎంలు హ్యాకింగ్ చేస్తారా, ఈవీఎంలు మార్చేస్తారా, ఈవీఎంలు హ్యాక్ చేసి మీరు గెలుస్తారా అనేటువంటి అభిప్రాయాన్ని అక్కడే పార్లమెంటు వేదికగానే ఆయన స్పీచ్ అప్పుడే వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. సో గత ఎన్నికల్లో కూడా ఏమైంది, ఈవీఎంలకు సంబంధించి యాక్చువల్గా మనం ఓటేసినప్పుడు ఓటుతో పాటు వీవీప్యాట్ వస్తుంది. మనం ఎవరికి ఓటేసామనేది మనం పక్కన చూసుకోవచ్చు ఈవీఎం మిషన్ దగ్గర. అయితే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, లెక్కించేటప్పుడు ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి, ఎన్ని వీవీప్యాట్లు వచ్చాయి. ఇప్పుడు సపోజ్ ఒక 500 ఓట్లు ఈవీఎంలో పోల్ అయినాయి అనుకుందాం. 500 వీవీప్యాట్లు అయితే ఉండాలి కదా, ఈక్వల్ ఉండాలి. సో ఈక్వల్ లేవు అనేది ఒకటి ఆ రోజు వచ్చినటువంటి అనుమానం. ఆ తర్వాత లెక్కింపు సందర్భంగా ఈ 500 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఒక 300 వచ్చినాయి అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఆ 300 వీవీప్యాట్లు అయితే కనపడాలి కదా, అవి కనిపించలేదు అనేది ఇంకొక ఆరోపణ 2019 ఎన్నికల సందర్భంగా. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. అసలు కొన్ని లక్షల ఈవీఎంలు మిస్ అయ్యాయి అనేది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు. దానికి సంబంధించి ఇంతవరకు క్లారిటీ రాలా. దానికి సంబంధించి చాలా ఈవీఎం మిషన్స్ ఏమైనాయి, 2019లో వాడినటువంటి ఈవీఎం మిషన్స్ ఏమైనాయి, కొన్ని లక్షల ఈవీఎంస్ ఎందుకు మిస్ అయ్యాయి అనే దాని మీద కేసు వేస్తే ఇంతవరకు దానికి సమాధానం లేదు. ఎలక్షన్ కమిషన్ నుంచి లేదు, సుప్రీంకోర్టు ఏమో కేసు అయితే నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈవీఎంలను అసలు ట్యాంపరింగ్ చేయొచ్చా అనే దాని మీద ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది గత కొంతకాలం నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయొచ్చు అనేది లైవ్లో చాలామంది చూపించారు, చాలామంది డెమో చూపించారు. ఏ విధంగా ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయొచ్చు, ఏ విధంగా ఈవీఎంలని మనం అనుకూలంగా మార్చుకోవచ్చు అనేది. అంటే ఇప్పుడు అదే ఓటేస్తే ఎలా వాళ్ళ అనుకున్నట్టు, అంటే వాళ్ళు అనుకున్న వ్యక్తి కాకుండా ఎవరైతే గెలవాలనుకుంటున్నారో వాళ్ళకి పడేలాగా చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా పోలింగ్ బూత్లు ఏం చేస్తారు, ఫస్ట్ ఏజెంట్లు కూర్చోబెట్టుకుంటారు, ఏజెంట్లు కూర్చున్న తర్వాత వాళ్ళు చూపిస్తారు
చూపించినప్పుడు అది బాగానే ఉంటుంది. ఒక 100 ఓట్లు 200 ఓట్ల దాకా బాగానే ఉంటుంది. 200 ఓట్ల తర్వాత ఏ బటన్ నొక్కినా కానీ ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి వెళ్ళేలాగా దాన్ని డిజైన్ చేసుకున్నారు. అలాంటి కోడింగ్ రాసుకున్నారు అనేది, అలాంటి కోడింగ్ రాసుకోవచ్చు అనేది టెక్నికల్గా నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. సో ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఇన్ని అనుమానాల మధ్యలో ఇప్పుడు నరేంద్ర మోడీ 370 బీజేపీకి వస్తాయి, 400 ఎన్డీఏకి వస్తాయి అని అంటే మరింత అనుమానం బలపడింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. అందుకే పార్లమెంటు వేదికగా చేసుకుని నరేంద్ర మోడీ ఎదుటే నరేంద్ర మోడీని క్వశ్చన్ చేశారు. ఈవీఎంలు మార్చేస్తారా, ఈవీఎంని హ్యాక్ చేస్తారా, అలా అయితే రావాలి కానీ మామూలుగా అయితే మీకు రావు, దాంట్లో సగం వచ్చినా మీరు రాజకీయ సన్యాసం చేయాలి అని అన్నారు. 370లో సగం కూడా రావు మీకు, 370 రాకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు సవాల్ కూడా చేశారు. సో ఈ సవాల్ చేసినటువంటి పరిస్థితులు అసలు 370 ఏ లెక్క నుంచి వస్తాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, ఆందోళన కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు అసలు నరేంద్ర మోడీ ఏ ఉద్దేశంతో 370 చెప్పారు, గతంలో కూడా 270+ అని చెప్పి మ్యాజిక్ ఫిగర్ 272 మ్యాజిక్ ఫిగర్, మొత్తం 543 మంది ఎంపీలు. సో 543లో మ్యాజిక్ ఫిగర్ 272. వాళ్ళు ఏం చెప్పారు, ఒక బీజేపీకే 270+ అని చెప్పి లాస్ట్ ఎలక్షన్లో 303 సీట్లు వచ్చినాయి. ఒక బీజేపీకే 303 వచ్చినాయి లాస్ట్ ఎలక్షన్లో. సో ఇప్పుడు 370. సో వాళ్ళు ఆల్రెడీ మైండ్ సెట్ చేస్తున్నారు, పబ్లిక్ మైండ్ సెట్ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసి అంతా 370 వచ్చినా కానీ ఆశ్చర్యపోకుండా ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎంలని హ్యాక్ చేశారు, ట్యాంపరింగ్ చేశారు, ఇలాంటి అనుమానాలు రాకుండా ఉండేదానికి పబ్లిక్ మైండ్ సెట్ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అనుమానం. యాక్చువల్గానే అనుమానం ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఈ పార్లమెంటు వేదికగా నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత మరింత అనుమానం బలపడింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. వాస్తవంగా మనం లాస్ట్ ఎలక్షన్లో కనుక తీసుకుంటే 37.36 ఓట్ షేర్ వచ్చింది బీజేపీకి, ఓన్లీ బీజేపీకి. ఇది హైయెస్ట్ ఓట్ షేర్ ఆ పార్టీకి 1989 తర్వాత. 1989 తర్వాత హైయెస్ట్ ఓట్ షేరు లాస్ట్ ఎలక్షన్లో 37.36 వచ్చింది. సో 303 సీట్లను గెలుచుకుంది లాస్ట్ ఎలక్షన్లో. ఎన్డీఏ కూటమి వచ్చేసి 353 సీట్లను గెలుచుకుంది లాస్ట్ ఎలక్షన్లో. ఇప్పుడు 353 ఎన్డీఏ కూటమి లాస్ట్ ఎలక్షన్లో, 303 బీజేపీ. కానీ ఈ 303 కాస్త 370 కాబోతుందని చెప్పి నరేంద్ర మోడీ చెప్తూ కూటమికి 400 వస్తాయి అని చెప్పి చెబుతున్నారు. సో దీంతో ఒక రకమైనటువంటి ఆందోళన కాంగ్రెస్ పార్టీలో బయలుదేరింది. ఎందుకనంటే ఇప్పుడు నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలన చూశారు. ఆయన చేసినటువంటి కొన్ని నోట్ల రద్దు కానీ, జిఎస్టీ కానీ, రకరకాలు 370 కానీ, ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ అని చెప్పి ఆయన అనుకుంటున్నారు. ఇప్పుడు తలాక్ రద్దు చేయటం కానీ, సో ఇవన్నీ కూడా కొన్ని సంచలన నిర్ణయాలు, ఇవన్నీ కలిసి వస్తాయి అని చెప్పేసి నరేంద్ర మోడీ బీజేపీ భావిస్తూ 370 టార్గెట్గా పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ మణిపూర్ లాంటి సంఘటనలు, గర్వాప్సీ లాంటివి, లేదంటే అవార్డు వాప్సీ లాంటి సంఘటనలు, అసహనం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ దాంట్లో సగం కూడా గెలుచుకోలేరు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒకవేళ ఆయన చెప్పినట్టు 370 కనుక వస్తే డెఫినెట్గా ఈవీఎంలు హ్యాక్ చేసినట్టాను, ఈవీఎంలు మార్చేసినట్టాను అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం బలపడింది. ఇప్పుడు అనుమానమే కాదు, ఆందోళన కూడా మొదలైంది. సో ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి, అసలు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎలక్షన్ పెట్టండి, సో అభివృద్ధి చెందిన అమెరికా లాంటి కంట్రీనే బ్యాలెట్ పేపర్లు నమ్ముకుంటుంది, మనకెందుకు ఈ టెక్నాలజీ అవసరం లేదు, ఇది టెక్నాలజీలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ అతను అనుకున్నటువంటి 370 400 వచ్చేసి సాధించుకుంటారు, కాబట్టి ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదనేటువంటిది ఇప్పుడు మొదలు పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే, మనం తెలంగాణ ఎన్నికలను కనుక చూస్తే కనుక తెలంగాణ ఎన్నికల్లో కూడా 2018 ఎన్నికలు కానీ 2023 ఎన్నికలు కానీ చూస్తే 2023 ఎన్నికల్లో అర్ధరాత్రి పూట ఈవీఎంలు మారుస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలదీసి మార్చకుండా ఆపేశారు. ఒకవేళ అటు కనుక మార్చకపోతే హంగు వచ్చిండేది ఇక్కడ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు ఇక్కడ కూడా. ఇది ఒకవేళ ఆ రోజు రాత్రి ఈ రేవంత్ రెడ్డి టీం కనుక అలర్ట్గా లేకపోతే మార్చేసేటువంటి రీప్లేస్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు అనేది. 2018లో కూడా రకరకాల దొంగ ఓట్లు కానీ లేదంటే రీప్లేస్ కానీ జరిగినాయి అనేది ఆరోపణలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేయటం జరిగింది. సో ఈవీఎంల మీద నమ్మకం అయితే లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పినటువంటి ఆయనేమో రాబోయే 10 సంవత్సరాలకి ఒక పెద్ద వ్యవస్థని మొత్తం భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్
వన్గా తీర్చిదిద్దాలి, అందుకే నేను ఈసారి గెలవబోతున్నాను, మళ్ళీ హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పి ఆయన అంటుంటే ఆయన మాటలు వీళ్ళకి ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు గంటన్నర సేపు ఆయన రాజకీయ ప్రసంగం చేశారు పార్లమెంటు వేదిక. వాస్తవంగా విధానపరమైన అంశాల మీద ప్రసంగం చేయాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఆయన మొత్తం రాజకీయ ప్రసంగం చేసి ఇందిరాగాంధీ, నెహ్రూ వీళ్ళ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఆయన ఒక రకంగా దాడి చేశారు. ప్రధానమంత్రి హోదాలో రాజకీయంగా అంత దాడి చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంటు వేదికగా విధానపరమైన అంశాల మీద చర్చించాలి. అసలు కాంగ్రెస్ ఏమనుకుంది, మణిపూర్ లాంటి సంఘటనల మీద చర్చిస్తారేమో అనుకుంది. మణిపూర్లో అట్టుడిగిపోతుంది. కేరళలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఆందోళన చెందుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మణిపూర్ సంఘటన అలాంటివి కాకుండా ఇలాంటివి చర్చించడం అనేది, ఇలాంటి రాజకీయపరమైనటువంటి ప్రచారాన్ని పార్లమెంటు వేదికగానే ఆయన మొదలుపెట్టాడు నరేంద్ర మోడీ. దాన్ని నిరసిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ప్లస్ అనుమానిస్తుంది ఈవీఎంల మీద. దానికి తగ్గట్టు ఈ 30 కంటైనర్ల వ్యవహారం ఏంటి అనేది కూడా ఇప్పుడు అందరికి అదే డౌట్ ఉంది సార్. ఎక్కడైతే ఇప్పుడు 30 కంటైనర్స్ అంటే అవేం చిన్నగా ఉండవు అండ్ మళ్ళీ మాయమైపోయాయని కూడా చెప్తున్నారు. సో అందులో ఈవీఎం మిషన్స్ ఉన్నాయి కాబట్టి మాయమైపోవడానికి ఈజీగా అయిపోయింది, దాచిపెట్టడానికి ఈజీ అయిపోయింది, మనీ అయితే కాదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మనీకి ఆస్కారం లేదని చెప్పేసి అంటున్నారు. సో మొత్తం మీద కడప, ఇడుపులపాయ, ఈవీఎంలు ఇట్లా రకరకాలుగా కంటైనర్ల చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యవహారం నరేంద్ర మోడీ 370, 400 అనేటువంటి టార్గెట్కి లింక్ అవుతుంది.